హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము అరటికాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అరటికాయలని ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా టర్న్ చేస్తూ పూర్తిగా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీలింగ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఇప్పుడు సగం నిమ్మకాయని రసం పిండుకోవాలి. 2 కాయలకు సగం నిమ్మకాయ సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి వీటిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అరటికాయలకు 1/2 లీటర్ వరకు పెరుగు పడుతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగుని ఇలా చిలుక్కొని ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కల్ని కూడా కలిపేసుకొని పోపు పెట్టుకుంటే మనకు అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని మొత్తం ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒక 3-4 వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, అంతే. ఇప్పుడు దీన్ని ఈ పెరుగు పచ్చడి కలుపుకుంటే మనకు అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.